లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జన సుఖినో భవంతు. గురుదేవులు శ్రీ యోగిరాజ్ వేదాద్రి మహర్షి గారు సుఖినో భవంతు. గురుదేవులు శ్రీ నాగేశ్వర మహర్షి గారు సుఖినో భవంతు. ఇప్పుడు మనం చూడబోయే ఈ సింప్లిఫైడ్ యోగాసనాస్ అనేవి శివసిద్ధి కుండలిని యోగాభ్యాసంలో భాగంగా నేర్పబడుతూ ఉన్నవి. ఈ యోగాసనాల్ని శ్రీ వేదాద్రి మహర్షి గారు తన జీవితంలో చాలా ఎక్కువ సంవత్సరాలు వెచ్చించి పురాతనమైనటువంటి సాంప్రదాయకంగా చేసేటువంటి సనాతనమైనటువంటి యోగాభ్యాసాలన్నింటినీ కూడా ఆయన స్టడీ చేసి అందులో నుంచి మోడర్న్ ఏజ్లో మానవుడు తన అల్పత్వాల మూలంగా ఇంత కఠినమైన ఆసనాలు చేయలేడు కాబట్టి వాటిని చాలా సరళీకరించిన విధానంలో ఒక పర్టికులర్ సెట్ లాగా తయారు చేసి మనకు అందించడం జరిగింది. ఈ యోగాభ్యాసాలు చేసినందువలన మానవుడి శరీరంలో ఉన్నటువంటి ప్రసారాలన్నీ సరిదిద్దబడతాయి. మన శరీరంలో ప్రాణశక్తి 72,000 నాడుల ద్వారా శరీరం అంతటా ఆగకుండా ప్రసరిస్తూ ఉంటుంది. ఈ ప్రసారాలు సజావుగా జరిగినంతసేపే మన శరీరంలో మిగిలిన ప్రసారాలు అంటే ఉష్ణ రక్త వాయు ప్రసారాలు కూడా సజావుగా జరుగుతాయి. ప్రాణశక్తి ప్రసారాలని సరిదిద్దడం ద్వారా మిగిలిన అన్ని ప్రసారాలని చక్కగా నిర్వహించుతూ శరీరం పూర్తి ఆరోగ్యంతో ఫ్లెక్సిబిలిటీతో ఉండేలాగా తయారు చేస్తుంది. అంటే ఇప్పుడు మనం ఏ వయసులో ఉన్నా సరే 8 సంవత్సరాల వయసు నుంచి 80 సంవత్సరాల వయసు వరకు కూడా మనం వాటిని తేలిగ్గా ప్రాక్టీస్ చేయొచ్చు. అలాగే వాటి వలన ఉండే బెనిఫిట్స్ కూడా ఏంటంటే ఆరోగ్యం బాగుంటుంది. ఇప్పుడు వరకు ఏదైనా డిసీజ్ ఉంటే అది తగ్గుముఖం పడుతుంది. తర్వాత మన కర్మల పట్టీలో మనకు ఏమున్నాయో తెలియదు కదా, రోగాలు అనేవి ఎప్పుడైనా రావచ్చు మనిషికి. సో అవి రాకుండా నివారించే ఒక విధానం ఈ సులభతర యోగాసనాల యొక్క ఉద్దేశం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వీటిని నేర్చుకుని సాధన చేసినట్లయితే కనుక శరీరంలో ప్రతి అవయవము కండరము కదిలించేలాగా డిజైన్ చేయబడినాయి. కాబట్టి ఫ్లెక్సిబిలిటీ పెరగడంతో పాటు బాడీ ఫిట్నెస్ కూడా పెరుగుతుంది. ఇక్కడ బాడీ ఫిట్నెస్ అంటే మీరు జిమ్కి వెళ్తూ కండరాలు పెంచుకోవటం, 6 ప్యాక్స్ అలా కాదు. ఫిట్నెస్ అనేది ఏంటంటే మనం ఏ వయసులో ఉన్నా సరే మన పనులు మనం ఇబ్బంది పడకుండా చేసుకోగలగాలి. ఆ రకంగా ఈ యోగాభ్యాసం మనకి సహకరిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వీటిని ప్రాక్టీస్ చేసి బాడీ ఫ్లెక్సిబిలిటీని పెంచుకుంటూ ఎటువంటి వ్యాధుల బారిన పడకుండా చక్కటి రోగనిరోధక శక్తిని పెంపొందించుకుంటూ సుఖజీవనం చేయవచ్చు. సుఖినో భవ.